చావా గురించి మేం చెప్పేదేముందబ్బా, అసలు సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ అంతే. విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్లా నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్తే బెటరేమో కదా. అసలు సినిమా చూస్తున్నంతసేపు అరే ఔరంగజేబ్ని మనమే చంపాలి అన్నంత కోపం వస్తుంది. సో అలా విక్కీయే కాక ఈ సినిమాలో ఔరంగజేబ్లా నటించిన అక్షయ్ ఖన్నాని కూడా అభినందించాల్సిందే. మరి ఇక సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే హిందీలో ఆల్రెడీ 500 crores పైగానే కలెక్ట్ చేసేసింది. అలాగే ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది కాబట్టి ఇంకో 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు మొన్న 7th. అలాగే తెలుగులో కూడా 5 రోజుల్లోనే 10 కోట్లు కలెక్ట్ చేసిందండి. ఇక సినిమా అన్నాక ఓటీటీ డీల్ గురించి కూడా మాట్లాడాలి కదా. చావా ఓటీటీ డీల్ ఎవరు దక్కించుకున్నారు మరి? ఇంకెవరు, ఓటీటీ పెద్దనా నెట్ఫ్లిక్స్. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ మంత్ 12వ తారీఖున ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. సో చావాని ఓటీటీలో చూడాలి అనుకునే వారికి ఇంకో నెల ఆగక తప్పదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.